back to special report. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు, పల్లెల అభివృద్ధే దేశ పురోగతి. ఇది నేతలు తరచూ చెప్పే మాట. అయినా గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు అన్ని ఇన్ని కావు. పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై హెచ్ఎంటీవీ ఫోకస్ పెట్టింది. గ్రామస్తుల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సరైన అభ్యర్థిని ఎన్నుకునేలా దిశానిర్దేశం చేసే క్రమంలో హెచ్ఎంటీవీ ఊరి కోసం కార్యక్రమం నిర్వహిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎందరు మారినా పాలమూరు జిల్లాలోని ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎన్నికలు ఏ వచ్చిపోయినా ఓట్లు దండుకోవడమే పరమావధిగా పెట్టుకున్న నేతలు అక్కడి గ్రామాల సమస్యలు పరిష్కరించడంలో మాత్రం చిత్తశుద్ధిని కనబరచడం లేదు. ఇందులో భాగంగానే హెచ్ఎంటీవీ తమ బాధ్యతగా సమస్యలను తీసుకొచ్చి పాలకుల దృష్టికి తీసుకురావడం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఊరి కోసం అనే కార్యక్రమం చేపట్టింది. అది ఈ ఊరి కోసం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ గ్రామానికి చేరుకోవడం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి, ఈ గ్రామస్తులు సమస్యలు ఎలా పరిష్కరించాలని కోరుతున్నారు, వారి గ్రామంలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రాయచూర్ కోదడ 167 జాతీయ రహదారిలోని మిడ్జిల్. పేరుకే మండల కేంద్రమైన ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఏళ్ల తరబడి సమస్యలు ఇక్కడ తిష్టవేసి ఉన్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. గెలవకముందు ఓడమల్లన్న, గెలిచాక బోడమల్లన్నలా నేతలు వ్యవహరిస్తున్నారు. ఇటు అధికారులకు అభివృద్ధిపై శ్రద్ధ లేకుండా పోయింది. మిడ్జిల్లో సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచార్య అందిస్తారు. ఊరి కోసం కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండల కేంద్రంలో ఉన్నాం. అయితే మండల కేంద్రానికి సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి మిడ్జిల్ మండల కేంద్రానికి ప్రజలు రోజు నిత్యం వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, దానిపైన కూడా ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. అంటే ఈ మిడ్జిల్ మండలంలో దాదాపుగా 22 గ్రామాలు ఉంటాయి. 22 గ్రామాల నుంచి కూడా నిత్యం వివిధ అవసరాల కోసం ఈ మిడ్జిల్ మండల కేంద్రానికి వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ అనేది మాత్రం ఏమాత్రం కనిపించలేదు. ఈ మిడ్జిల్ మండల కేంద్రంలో 2011 జనాభాల లెక్కల ప్రకారం మిడ్జిల్లో దాదాపుగా 4347 మంది ఉన్నారు. అందులో పురుషులు 196 కాగా స్త్రీలు 2351 మంది ఉన్నారు. మొత్తం కుటుంబాలు ఇందులో ఈ జనాభా అంటే ఈ మిడ్జిల్లో ఒక టౌన్లో చూసుకుంటే మొత్తం జనాభా ప్రకారంగా చూసుకున్నట్లయితే 907 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో సగటుగా 4 జీవిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మిడ్జిల్లో ఓటర్ల సంఖ్య 2700 వరకు ఉంటుంది. 2700 ఓటర్లకు సంబంధించి కూడా ఇక్కడ సర్పంచ్ అలాగే జడ్పీటీసీ కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎన్నుకోబడుతూ వస్తుంది. మొత్తంగా మిడ్జిల్ పరిధిలో దాదాపుగా 22 గ్రామాలు, మొత్తం 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాలకు సంబంధించి కూడా నిత్యం రోజు వందలాది మందిగా జనాభా ఇక్కడికి వస్తూ ఉంటారు. మిడ్జిల్కి సంబంధించి వివిధ కార్యక్రమాలు చేస్తూ అవసరాల నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చే ప్రజలకు మాత్రం ఏమాత్రం సౌకర్యాలు లేవు, అసలు డెవలప్మెంట్ అనేది కనిపించలేదు. జడ్చర్ల కల్వకుర్తి మధ్యలో ఉన్నటువంటి 167వ జాతీయ రహదారి కోదాడ రాయచూర్ వెళ్ళే 167వ జాతీయ రహదారి పైన ఉన్నప్పటికీ కూడా ఈ మిడ్జిల్ మండల కేంద్రం మాత్రం ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. దాదాపుగా ఎక్కడ వేసినా గొంగడి అన్నట్టుగానే అభివృద్ధి కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వస్తున్న నేపథ్యంలో ఈ మిడ్జిల్ మండల కేంద్రం పూర్తి స్థాయిలో ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా చేసుకోవాలనే దానిపైన కూడా స్థానికులు ఒక చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ సరైన అభ్యర్థిని, సరైన వ్యక్తిని కూడా సర్పంచ్గా కావచ్చు, అటు జడ్పీసీ కూడా ఎన్నుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మిడ్జిల్ను డెవలప్ చేసే వ్యక్తే తమకు నేతగా రావాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఈ మిడ్జిల్ మండల కేంద్రంలో ఎలాంటి సమస్యలు తిష్టవేశాయి, ఎన్నేళ్లుగా ఈ సమస్యలకు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి అనే అంశాలపైన మిడ్జిల్కు సంబంధించినటువంటి స్థానికులతో
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 22 గ్రామాలకు సంబంధించిన జనాలు ఈ మిర్జిల్ మండల కేంద్రానికి వస్తున్నారు. ఎందుకు ఈ మిర్జిల్ పట్టణం అభివృద్ధి చెందలేకపోతుంది, ఎందుకు ఇక్కడ సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు అనే అంశాలపైన స్థానికులతో మాట్లాడదాం. అసలు ఇక్కడ ఏ అంశాలు కూడా ఏ సమస్యలు కూడా తిష్టవేశాయి, ఎన్నేళ్ళుగా ఈ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి అనే అంశాలపైన మిర్జిల్కి సంబంధించిన స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాలకులు ప్రజలకు సరైన తాగునీరు కూడా అందించలేకపోయారు. పారిశుద్ధ్య లోపంతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. దోమలు, పందులు, కుక్కల బెడదతో సతమతమవుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కనీస బస్టాండ్, టాయిలెట్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. జెడ్పీ పాఠశాల పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయకుండానే మందులిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ప్రజా సమస్యలు తీర్చేవారికే ఓటు వేస్తామని మిర్చిల్ ప్రజలు చెప్తున్నారు. మిర్చిల్లో సమస్యలపై గ్రామస్తులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఊరి కోసం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ నియోజకవర్గంలోని మిర్జిల్ మండల కేంద్రంలో ఉన్నాం. మిర్జిల్ మండల కేంద్రంలో ప్రస్తుతానికి స్థానికులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ గత కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారానికి సంబంధించి కూడా గ్రామస్తులు ఎలాంటి చొరవ చూపబోతున్నారు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకుంటే తమ గ్రామ సమస్యలు పరిష్కారం అవుతాయనే అంశాలపైన మాట్లాడేందుకు మిర్జిల్కి సంబంధించిన మండల కేంద్రానికి సంబంధించిన స్థానికులు మనతో పాటు వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం అయ్యాయా లేవా, ఒకవేళ పరిష్కారం కాకపోతే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిష్కారం కోసం ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి, వారి ముందు ఎలాంటి సమస్యలు వారి గ్రామస్తులు వారి ముందు పెట్టబోతున్నారు అంశాలపైన వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ మిర్జిల్ మండల కేంద్రంలో ఎలాంటి సమస్యలు ప్రధానంగా ఇప్పటివరకు అయితే పాలకులు ఇక్కడ జడ్పీసీ కొనసాగిన నేపథ్యంలో ఎలాంటి సమస్యలు పరిష్కరించారు, వారి ముందు మీరు రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు వారి ముందు ఉంచబోతున్నారు? మిర్జిల్ మండల కేంద్రంలో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 35 నుంచి 40 గల్లీలలో సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు గతంలో మోరీలు చాలా ఇబ్బందికరంగా ఉండే, కానీ గ్రామ సర్పంచ్ రాధిక వెంకరెడ్డి గారు అయిన తర్వాత దాదాపు 40 కాలనీలలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేయడం జరిగింది. ఇప్పుడు డ్రైనేజ్ సమస్య లేదు, కానీ ఆ యొక్క డ్రైనేజీలో పేర్కొన్నటువంటి చెత్తను తీయడం గత 2 సంవత్సరాల నుంచి సర్పంచ్లు లేకపోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగా అయింది. కనుక ఆ యొక్క సమస్యను అధికారులను అడిగితే ఏమంటున్నారంటే మా దగ్గర నిధులు లేవు, మాకే డబ్బులు వస్తలేవు పెట్టిన నిధులని వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు సర్పంచ్లు అందుబాటులో ఉంటే ఆ యొక్క పనులు జరుగుతాయి, అదేవిధంగా నిధులు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దాంతోపాటు మా గ్రామంలో మేజర్గా కొన్ని కాలనీలలో త్రాగునీటికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్నటువంటి బోర్లను మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చిన తర్వాత ఆ బోర్లను పట్టించుకోవడం తగ్గిపోవడం వలన ఈ రకమైనటువంటి ఇబ్బంది అయింది. కరెంటు సమస్య చాలా ఎక్కువైతుంది, ఎందుకంటే ఊకే కటింగ్లు రోజుకు 10-20 సార్లు కూడా తీయడం జరుగుతుంది. దాంతోపాటు మా వ్యవసాయానికి కూడా కరెంటు సరిగా గతంలో ఉన్న మాదిరిగా లేదు. మరి అధికారుల పర్యవేక్షణ సరైన విధంగా లేనందువలనే ఇది సమస్య ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. అంటే రానున్న ఎన్నికల్లో ఒక అభ్యర్థి నిలబడబోతే వారి ముందు మీరు ప్రధానంగా ఏం కోరబోతున్నారు? మరి మీ సమస్య మొదటిగా తీర్చాల్సిన సమస్య ఏంటి? ఇప్పుడు పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి లైట్ల కోసమే ప్రధాన కారణం ఉంటుంది. ఆ యొక్క అభ్యర్థి ముందర కూడా ఇదొక్కటే కారణం, ఇదొక్కటే సమస్య, ప్రధాన సమస్య మా మండల కేంద్రంలో. మిగతా సమస్యలన్నీ కూడా దాదాపు సాల్వ్ అయినాయి. ఈ 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. అవి ఎవరైతే తీరుస్తారని అనుకుంటారో ప్రజలు వాళ్ళకే అవకాశం ఇచ్చే విధంగా గ్రామస్తులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు గ్రామంలో 2 దేవాలయాలు ఉన్నాయి. గతంలో ఒక దేవాలయం, ఇదమ్మ దేవాలయం పూర్తిగా కావడం జరిగింది గ్రామస్తులందరి సహకారంతో. ఇప్పుడు ఇంకొక శివాలయము, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అది కూడా తొందరలోనే గ్రామస్తులందరి సహకారంతో పూర్తి చేసేందుకు గ్రామ పెద్దలు,
రాజకీయ పార్టీ నాయకులందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమం ముందడుగు వేస్తే బాగుంటుందని ఆలోచన. మీరు చెప్పండి, ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీని కానీ ఎన్నుకోబోతున్న సందర్భంగా మీ మండల కేంద్రానికి ఎలాంటి సమస్య ముందు వారికి తీర్చాలని వారిని కోరబోతున్నారు? మిడ్జిల్ మండలంలో బస్టాండ్ దగ్గర టాయిలెట్ రూమ్స్ లేకపోవడము, వేరే ఊరు నుంచి మండలం కాబట్టి ఊరికి వెళ్ళి ప్రజలు చాలామంది వస్తుంటారు. బస్టాండ్ లేకపోవడం ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వచ్చిన ప్రజలకు టాయిలెట్ రూమ్స్ లేకపోవడం అదొక రెండవ ఇబ్బంది ఉంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఊరు బయటకు ఉండడం వల్ల ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల కాడ ఆరోగ్యంగా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళ హాస్పిటల్లో గవర్నమెంట్ బస్టాండ్ దిగిన దగ్గరనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు అక్కడనే నిలిచిపోవడం, లోపలికి నడిచడానికి ఇబ్బందికరంగా ఉండి అక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా అక్కడి నుంచి కొద్దిగా చేంజ్ చేసి మెయిన్ రోడ్కి పెట్టిస్తే అది ప్రజలకు అందుబాటులో ఉంటుందని నా కోరిక. అలాగే ఊరి లోపల సర్పంచ్ లేకపోవడంతో ఊరిలో గడ్డి చెట్లు ఎక్కువ విపరీతంగా పెరిగి దోమలు కరిచి ప్రజలు రోగాల బాధల పడిపోతున్నారు. డ్రైనేజీలు నిండుకొని దాంట్లో తీసుకోవడం లేడు. మేనలు వలిగిపోతే కూడా ఎవరు అధికారులకు ఫోన్లు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే మంచినీళ్ళు రావట్లేదని వాళ్ళకి ఫోన్లు చేసి అడిగినా కానీ ఇవాళ వస్తాయి రేపు వస్తాయని ఏదో ఒక కారణం చెప్తారు. అలా మెయిన్ పైప్ లాంప్ పలిగిపోయినా నీళ్లు రోడ్లపైన పోతున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. నేను చాలాసార్లు కూడా సెక్రటరీకి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పినా అయినా పట్టించుకుంటలేరు. ఈ స్కూల్ చుట్టుముట్టు అంతా గడ్డి పెరిగి విద్యార్థులకు కరెక్టు దోమలు గరవడము ఇట్లాంటి ప్రజలకు అన్ని ఇబ్బందులకరంగా ఉంది. దయచేసి అధికారులు కానీ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్న మా గ్రామాన్ని అన్ని విధాలుగా పరిశుద్ధిపరిచి గ్రామ ప్రజలకు మీరందరూ తోడుంటాలని కోరుచున్నాను. మీరు చెప్తారు, ఈ గ్రామంలో మీ గ్రామంలో ప్రధానంగా ఏ సమస్య ఉంది? మీకు ముందల ఇబ్బందికరంగా ఏమేమి ఉన్నాయి? ఇక్కడ సార్ అది మా సమస్య ఏంటంటే ఒక సర్పంచ్ దగ్గర చాలా ప్రాబ్లం. సర్పంచ్ లేని అధికారం ఉంటే బాగుండు. ఏమేదో అయినా సిగరెట్ తాగుకుంటే ఏం చేసినా బిల్ తాగు ఆయన అంటాడు, ఇట్లా చెప్తారు. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం మాకు మా పిల్లలు చెప్పినట్టే సేమ్ అదే ఫీలింగ్ నాది. కొత్తగా ఎలక్షన్ జరగబోతున్నాయి, మళ్ళీ ఎట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటావు నువ్వు? మంచి వ్యక్తిని చూసి ఎన్నుకుంటాం. మంచి వ్యక్తిని చూసి మేము వేసి కార్యక్రమం చేస్తాం. మంచిగా చూస్తాం. ఆయనకి మీ సమస్యలు ఏం చెప్తావు? ఇవి ఉన్నాయని ఇవి తీర్చాలని చెప్తావు, ఏమేమి చెప్తావు? ఆయన కొత్తగా వచ్చాడు కొత్త ఇక సమస్యలు ఇప్పుడు జరిగేటివి చూస్తాను అదే చెప్తాను. ఇప్పుడు జరిగేటివి ఇట్లుంది పరిస్థితి, నువ్వు ఎట్లా చేస్తావా నాయ, ఫోటోలు వేసేమో పోయాము, నువ్వు ఎట్లా చేస్తావని నేను చెప్తాను. మంచిగా చెప్పేది. మరికొంతమంది మిడ్జిల్ వాసులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు జెడ్పీటీసీగా ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది? మీ సమస్యలు ఏంటి? మీ సమస్యలు ఆయనకు ఎలా విన్నవించబోతున్నారు? మా గ్రామంలో సమాచారం అంటే మా ఏరియాకి అయితే నీళ్లు కరెక్ట్ లేవు. మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. ఆ రోడ్లు కూడా ఏం చింగారం మంచిగా లేవు. రోడ్లు మొత్తం కచ్చెపక అయినాయి. ఆ రోడ్లు కూడా పట్టించుకుంటలేరు. ఇక లీడర్ అని అడిగితే మాకు తెలియదు అంటారు నీళ్ళ గురించి. ఇక సెక్రటరీని అడిగితే ఆయన పట్టించుకుంటలేడు. ఇక అదే సమాచారం. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు మీరు చెప్పండి. ఇప్పుడు మామూలులకు సంబంధించి కూడా మీ మిడ్జిల్ మండల కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా ఈ సమస్యలు ఎప్పటి నుంచి కొనసాగుతుంది? మిడ్జిల్ గ్రామంలో ఇప్పుడు వెదర్ కూల్గా ఉంది. దానివల్ల చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. దానివల్ల మెయిన్ మిడ్జిల్ కాలంలో దోమలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి గల్లీలో దోమలు ఉన్నాయి. అది అండర్ డ్రైనేజ్ వల్ల మోరీలో ఇరకడం కానీ దానివల్ల దోమలు ఉండడం వల్ల దాని కుట్టడం వల్ల డెంగీ జ్వరం వస్తుంది. గత 3 days బ్యాక్ మా క్లాస్మేట్ అమ్మాయి, కొత్తూరు అమ్మాయి డెంగీ జ్వరంతో కిడ్నీలో ఎఫెక్ట్ పడి అమ్మాయి చనిపోయింది. అసలు ప్రాబ్లంగా మనం వెళ్ళేది కాకుండా దోమల పొగ కానీ గ్రామ పంచాయతీ సిబ్బందులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ అని ఈ దానిపైన చర్య తీసుకుని 1 weekలో 2 సార్లు దోమల పొగ కొడితే బాగుంటుందని చిన్న ఆలోచన. ఈ సమస్య ఇంతవరకు ఎవరికి చెప్పారా? అసలు పరిష్కరించేందుకు మీరు ఏమైనా కలిసారా? ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. వాళ్ళే ఇంతకుముందుకు గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 monthకి ఒకసారి కొట్టారు. ఇప్పుడు ఎవరు కొడతలేరు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వ్యక్తి వస్తే మీ సమస్యల పరిష్కారం అంటే? ఊరు అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుందని మా చిన్న ఆలోచన. ఈ ప్రధానంగా ఈ కరెంటు సమస్య అంటే ఎన్ని రోజుల నుంచి? కరెంటు సమస్య గత 2 months నుంచి ఓవర్గా వస్తుంది. మొన్న 3 days బ్యాక్ 10 minutes ఒకసారి కరెంటు తీస్తారు. ఎందుకోసం అడగలేదు? అడిగితే ఎంప్లాయ్ నేను లేను డ్యూటీలు అని చెప్పారు. లైన్ మెన్ అడిగితే
అంటే కరెంటుకి సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కడ మన సబ్స్టేషన్ ఎక్కడ ఉంది వాటికి సంబంధించి మీరు ఎప్పుడూ అడగలేదా వాళ్ళు? సబ్స్టేషన్ మిడ్జిల్లో ఉంది. కరెంట్ ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తే కలవడం కరెంట్ తీసిన వెంటనే వాళ్ళు మొబైల్ తీసి పక్కకు పెడతారు ల్యాండ్ లైన్ నెంబరు. ఇంకా పర్సనల్ నెంబర్ చేస్తే ఎల్సీ తీసుకున్నారు బాబు, లేదంటే 10 నిమిషాలు ఇడుస్తుంటారు. 10 నిమిషాలు కాదు, హాఫ్ అన్ అవర్ అయినా కరెంట్ రాదు. అంటే మీరు చెప్పండి, ఈ గ్రామంలో ఇంకా కరెంట్ సమస్యతో పాటు ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే జ్వరం వచ్చి దాన్ని వెళ్ళినాం అనుకో మనము, వాళ్ళు ఏమి టెస్టులు చేయరు. డైరెక్ట్ ఏమైంది అన్న డైరెక్ట్ అడిగిన తర్వాత జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది అంటాం. డైరెక్ట్ స్లిప్ రాసి గోళీలు ఇస్తారు అంతే. ఓ టెస్ట్ చేసినాము, బీపీ ఉంది, షుగర్ ఉందా అతనికి, మరి ఏముంది అని డాక్టర్ మాట ఇలాంటి మాత్రం టెస్ట్ చేయడు. డైరెక్ట్ స్లిప్ రాసిస్తారు అంతే. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆడుకో వీడుకో, టెస్టులు ఏం లేదు. ముఖ్యంగా విలేజ్లలో మొత్తం దోమల బెడద ఎక్కువ ఉంది. ఇప్పుడు వర్షాకాలంలో గడ్డి విపరీతంగా పెరిగింది. దాని నుంచి ఏమైంది, అసలు కనీసం బ్లీచింగ్ పౌడర్ అన్నది అడగడం లేదు. అడిగితే మాకు సంబంధం లేదు, చక్కెరకి సంబంధం ఉంటుంది. చక్కెరని అడిగితే మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధం ఉంటుంది. ఆయన కూడా మరి దోమల బెడద నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి డెంగ్యూ కానీ మలేరియా కానీ రావడం జరుగుతుంది. ఎవరికి చెప్పినా దీని నుంచి పట్టించుకోవడం లేదు. అదొకటి. ఊళ్ళో ముఖ్యమైన కారణం ఏంటంటే వీధి కుక్కల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ముసలోళ్ళకి కానీ ఎవరికైనా ఈ యొక్క వీధి కుక్కలను అనేది గవర్నమెంట్ స్పందించి వీధి కుక్కలను కొద్దిగా దాన్ని చంపుతారా లేకుంటే మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఎవరో ఒక ఆమె అమలాట అమల అన్నట్టు ఆమెకు ఇంట్లో కూర్చున్నది. ఒక్కోసారి వచ్చి గుడిసెల ఇళ్ళల్లో ఉండి బయట విలేలో ఉండి బతే ఆమె కూడా ఏందని కుక్కలు అనేది పడతా ఏదో అద్దాల బిల్డింగ్లో కూర్చొని ఆమె నేను నా కుక్కను చంపి రాని కేసు చేస్తే దాని నుంచి మొత్తానికి ఎత్తేయడం పద్ధతి కాదు. అది విలేజ్లలో ఉండాలి, చూడాలి, బతకాలి. ఏదో పైన ఉంటే కాదు. విలేజ్లలో కుక్కలు ఎట్లుంటాయి, మనం పెంచుకున్న కుక్క వేరే, విలేజ్లో కుక్కలు వేరే. పిల్లలని ఇప్పుడు ఎవరన్నా చంపితే కుక్క చంపుతుంది. దానికి బాధ్యులు ఎవడు, గవర్నమెంటా లేకుంటే అమలు దానికి బాధ్యులు? దానికి కారణం చెప్పాలి. అసలైంది వీధి కుక్కలు అనేది ఇంతకుముందు గతంలో ప్రభుత్వాలు చంపేది. అదేవిధంగా చంపితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాణం మానే ఉంటుంది ఆ కుక్కల నుంచి. ఇంతకుముందుకు 4 సార్లు న్యూస్ జరిగింది. మిర్జిలో జరిగింది, హైదరాబాద్లో కూడా పిల్లలు చంపి. అప్పుడు ఆ పిల్లాడు చనిపోయింది కదా, ఆ పిల్లానికి బాధ్యులు ఎవడు, గవర్నమెంటా లేకుంటే అమలు నా బాధ్యుడు కాదు కదా. హైకోర్టు కూడా దీన్ని స్పందించాలి, కుక్కల నుంచి ఎలా ఉంది అనేది. హాస్పిటల్లో సిబ్బంది ఏమైనా ఉంటురా? అసలు డాక్టర్లు అందుబాటులో ఉంటారా? ఇక్కడ అందుబాటులో ఉంటారు, కానీ టైం టు మధ్యాహ్నం వేటలకు వెళ్ళిపోతారు అంతే. మధ్యాహ్నం ఎవరో ఒకరు 2-3 ఉంటారు, వాళ్ళు ఏం చేయరు. పోయినామా గ్లూకోజ్ గల అతనికి ఏమొచ్చినా కూడా గ్లూకోజ్ పెట్టరు, సూది ఇంజక్షన్ ఇయ్యరు, ఏదన్నా టాబ్లెట్ ఇస్తారు పంపిస్తారు. అది కూడా మామూలుగా అంతే, ఏది లేదు. మరి కొంతమంది మనతో పాటు చెప్పేది మనిషి మీ మిడ్జిల్లో సమస్యలు వరకే నేను మాట్లాడుతుంటా, ఇంకా వేరే కూడా నేను మాట్లాడను. మిడ్జిల కాడ చాలా మంచిగా ఉండయి, వినవా, గుంతలు ఉండయి, ఇంకో ఈడ నీళ్ళు ఉండయి. ఇంకా మదికి చూస్తే ఇంకా చాలా మంచిగా ఉండదు సార్. దోమలు చాలా ఉండయి. ఇంకా దవాఖానకు అయితే మేము పోము, ప్రైవేట్లో పోతాం, కానీ గవర్నమెంట్కి అయితే మేము పోము, చూపించుకోలేదు. ఎందుకంటే ఇంక దూరం ఉండదు, నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, వినవా. ఇంకా అందుబాటులో లేదు. అది అప్పుడు రాజ్యం వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, అక్కడ పెరుగుతుంది అని స్థలాలు ఇచ్చిర్రు, అక్కడ పెరగలేదు. దవాఖాన అక్కడ కట్టిర్రు, సిల్లర వేసిర్రు. అది రైతులకు ఇసోటోళ్ళు మాయాసోటోడు పోవాలంటే పోనీకే రాదు సార్, వినవా. అందుకోసాగే అది అందుబాటులో కట్టలేదు. అది గుంతలు కట్టిర్రు, సిల్లర కట్టిర్రు. డాక్టర్లు ఉంటారా అక్కడ? ఉంటారు. డాక్టర్లు లేకుండా ఉంటారు సార్, అది వినవా. వాళ్ళని బాధనం చేయాలి మనం, కానీ డాక్టర్లు ఉంటారు. కానీ ఇంకా ప్రజలు పోతారా పోరో తెలియదు. ఇంకా అది కూడా వేరే ఏం సమస్యలు ఉన్నాయి? సమాచారం అంటే దోమలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఇంకా మడుగులు చాలా, రోడ్లు కూడా మంచిగా లేవు. ఇంకే గవే ఉండవు. ఇంక ఎవరు చెప్పినా కానీ, ఇంక మీకు చెప్పినా కానీ మరి చేయగలుగుతారా ఎట్లా మరి ఇది ఎక్కడ పోతుందో తెలియదు. కానీ ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే మీ సమస్యలు పరిష్కరించేందుకు కొత్త ఇప్పుడు ఎలక్షన్లలో ఎలాంటి వ్యక్తి ఎన్నుకోబోతున్నాం? అసలు వ్యక్తి మంచోడు కావాలి, పని ఊరుకు మంచిగా బాగుపడాలి, ఊరు బాగుపడాలి అని చేయాలి అని మేము ఆయనను చూసి ఓట్లు వేస్తాం. దొంగలక్క ఏము అట్లా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇంకా దొంగలకు ఇప్పుడు చూస్తూనే ఉండదు కదా రేవంత్ ప్రభుత్వం, మంచిగా లేదు. అందుకోసానికే ఇంక నీవు ఎక్కడి నుంచి వచ్చారో ఈ ఈడికి ఎక్కడ పోతుంది, కానీ ఇంక నేను కూడా వచ్చో రాకనో మాట్లాడినా సార్. చెప్పండి సార్, మీరు ఇప్పుడు మిడ్జిల్ మండలంలో సంబంధించి కూడా చాలా రోజులు సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఎలాంటి సమస్యలు? కుక్కలు పిల్లలను గడుస్తున్నాయి, దోమలు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తలేరు. వాళ్ళు ఆడికి పోతే గోళీలు ఇస్తారు, పంపిస్తారు.
గుంతలు ఇంకో ఇక్కడికి వెళ్ళి గుంతలు బాగానే ఉన్నాయి. మా ఇంటి ముందర రోడ్ ఇంకా బాగాలేదు, ఖరాబ్ అయింది, మొత్తం నడవడానికి రాదు. సీసీ రోడ్ మొత్తం ఖరాబ్ ఉంది. ఇంకోటి మేము లేబర్ కార్డుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ కావాలంటే నేను మేస్త్రిని, ఇప్పుడు లేబర్ కార్డు ఉంటుంది కదా, ఇప్పుడు మా పాప డెలివరీ అయింది, సంతకాలు కావాలంటే వాళ్ళు పెట్టమంటున్నారు. ఎందుకు పెట్టాలి ఏం కదా మాకు తెలియదు. 5-10 పేపర్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, ఈ సంతకాలు మేము పెట్టామని అంటారు అంతే. ఎందుకోసం అంటే బ్రో ఇప్పుడు అడుగుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు పెట్టమని చెప్తున్నారు? అడిగారు అంటే ఇది మాకు దీని గురించి తెలియదు, లేబర్ కార్డు గురించి ఏం తెలియదు అని అంటున్నారు. ఒకవేళ మేము పెడితే మాకు ఏమైనా అవుతుంది, మా జాబులు అవుతాయని వాళ్ళు బాధపడుతారు. వాళ్ళు ఏం గవర్నమెంట్ ఏమో ఆన్లైన్లో ఎక్కాలంటే కంపల్సరీ గవర్నమెంట్ సంతకం కావాలి, సిగ్నేచర్ కావాలంటారు, గెస్టెడ్ ఆఫీసర్ సంతకం కావాలంటారు. మా మేస్త్రీలు ఎక్కడ పోయినా ఇంకా సప్లై కాకుండా ఒప్పుకుంటారు. ఆ అమౌంట్ గవర్నమెంట్కే ఎంతున్నాయి, మేము సప్లై కాకుండా ఒప్పుకుంటున్నాం. అదొకటి. ఇంకా వేరే అంటే ఈ సంబంధించి కూడా పాఠశాలకు సంబంధించి ఏమన్నా సమస్య? పాఠశాల అంటే పాఠశాలలు మంచిగానే ఉంటున్నాయి, బాగా పర్వాలేదు పాఠశాలలో. కాకపోతే చుట్టుముట్టు చెత్త గలీజు ఉంటుంది, అట్లా ఊడ్చేటోళ్ళు లేరు, ఎవరు ఊడవరు, తాళాలు తీస్తారు పోతారు, బయట గలీజ్ అట్లే ఉంటుంది. మేము పోయి అడిగినాం, సార్ని అడిగితే ఎంప్లాయీస్ లేరు, దీనిలకు ఏం చేయాలని అడుగుతారు వాళ్ళు. నువ్వు చెప్పండి, గ్రామ యువకునిగా రేపు రాబోయే వ్యక్తి ఎలా ఉండాలి, మీ సమస్యలు పరిష్కరించేందుకు ఎలాంటి వ్యక్తి ఎన్నుకోబోతున్నారు, ఆయన ముందర ఎలాంటి సమస్యలు మీరు పెట్టబోతున్నారు? మిడ్జిల్ మండలంలో రోడ్లు, వీధి లైట్లు, మోరీలు క్లీన్ చేసేటోళ్ళను, విలేజ్ బాగుపరిచేటోళ్ళనే ఎన్నుకుంటామని. ఆ వ్యక్తి అంటే ఇంతవరకు అయితే మీ సమస్యలు పరిష్కరణ ఉన్న వ్యక్తి చేసేలా చేయలేదా పరిష్కారం? ఇంతవరకు ఉన్న వ్యక్తి అంటే మా మిడ్జిల్లో రాధికా వెంకరెడ్డి బాగానే చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ చూస్తాం, అంతకంటే బెస్ట్ మా గల్లీలో ఒక్కరోజు కరెంటు పోయిందంటే మినిమం 3 గంటల తర్వాతనే వస్తుంది కరెంటు. అయితే మరికొంతమంది మిడ్జిల్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడిపోతాను. చెప్పండి, మీ మిడ్జిల్కి సంబంధించి చాలా సమస్యలు మీ గ్రామస్తులు చెప్పడం జరిగింది. మీకు దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి వారి రానున్న నాయకులు? మా ఇంటి ముందు కూడా అండర్ డ్రైనేజ్ మోరీ లేదు సార్, ఓపెన్ మోరీ ఉంది. దాని మీద మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి ఉన్నాగా బండలు వేసిండు. వేసిన తర్వాత దాన్ని ఒక్కసారి కూడా బండలు మొత్తం పైకి తీసి క్లీన్ చేయలేదు, అట్లే ఉంది, దుర్వాసన వస్తుంది. ఆ ఇంటి ముందర ఇంకొకటి మున్ననూరు ఒక ఆయన ముస్లిం అతన్ని ప్లాట్ ఉంది 400 గజాలు, అదే రోజు కూడా సాఫ్ చేస్తలేరు. అతను అమ్ముకుంటాడా మనకు తెలియదు దాని గురించి, కానీ దానివల్ల చుట్టుముట్టున్న ఒక 10 ఇండ్లకు దోమల వల్ల ఇబ్బంది కలిగేది ఉంది అంతే. అంటే వచ్చే ఎలక్షన్లో ఎలాంటి వ్యక్తిని, రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోబోతున్నారు? ఏ గ్రామంలో అయినా ప్రతి ఊర్లో జనానికి మంచి చేసే వ్యక్తిని ఎన్నుకుంటారు. ఈరోజు రేపు కానీ వాడు 10,000 ఇస్తే ఓటేస్తా, వీడో 5,000 ఇస్తే ఓటేస్తా అనేది ప్రతి మనిషిలో అవగాహన ఉంది. గత 30 సంవత్సరాల కింద ఉన్న మోటు తెలివి లేవు, ప్రతి మనిషికి కూడా అవగాహన ఉంది. కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు. కానీ ఈసారి వచ్చి మాకు అధికారంలో ఉంది, మాకేయండి, లేకపోతే వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళ మాటలు పట్టుకోకరి మాకేయండి అని చెప్తే ఏ జనాలు మాత్రం ఈ స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో లేరు. అది సార్. మొత్తంగా ఓటు వేసే వ్యక్తి చైతన్యం వచ్చిందంట. ఓటు వేసే ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈ ఊళ్ళో 3,000 ఓట్లు ఉన్నాయంటే మినిమం 2,500 మందికి అవగాహన ఉంది. ఇలిటరేట్ వ్యక్తులకు లేకుండొచ్చు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది ఆయన అని తెలిసిన వ్యక్తితో ఆలోచన చేసి వేస్తారు, ఓటు వేస్తారు. అది. మీ పేరేం పేరు? నా పేరు శంకర్. ఏ సమస్యలు గుర్తించినంత మీ ఊళ్ళో నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఏ సమస్య సార్, ఇక అన్నీ కరెంటు చక్కగా లేదు, జర ఇబ్బందులు వస్తున్నాయి. పోతే 3 గంటలు 4 గంటలు కటింగ్ అవుతుంది, దానివల్ల అన్నీ అవుతున్నాయి. ఇంకా ఊళ్ళో దోమలు కూడా ఎక్కువైనాయి, ఊళ్ళో మందు కొట్టుకోవడం లేదు, సర్పంచ్ సభ లేడు, ఎలక్షన్లు ఇంకెప్పుడు వచ్చేది తెలియదు. అది లేక కూడా పట్టించుకోలేదు గ్రామంలో. అట్లా గవర్నమెంట్ అట్లుంది. ఏరియా చాలా షార్టేజ్ ఉంది, ఏరియా దొరుకుతలేదు. లైన్లో తిరిగితే 2 వస్తున్నాయి, 2 సంతులు ఇస్తారు 3 గంటల లైన్లు ఉంటే. మొన్న మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఇస్తలేరు, వారం తర్వాత ఇస్తామని చెప్తారు. ఈసారి సమస్యలు ఉన్నాయి. ఇది మనం చూస్తున్నాం జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలానికి సంబంధించి మండల కేంద్రానికి సంబంధించిన గ్రామస్తులు మాత్రం చెప్తున్న పరిస్థితి. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సమస్యలు పేరుకుపోయి ప్రధానంగా డ్రైనేజీ కావచ్చు, మిగతా కరెంటు సమస్య కావచ్చు, మిగతా
చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామస్తులు పూర్తి స్థాయిలో చైతన్యం వచ్చింది. ఎవరు కూడా డబ్బుకు ప్రలోభపడకుండా రానున్న ఎలక్షన్లో పూర్తి స్థాయిలో చైతన్యం తమ ఓటు హక్కును వినియోగించుకొని సరైన వ్యక్తిని ఎన్నుకుంటామని చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యలు ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తమ సమస్యలు పరిశీలించే వ్యక్తిని మాత్రం ఎన్నుకోబోతామని చెప్పేసి మిడ్జిల్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు ఒక పూర్తి స్థాయిలో చైతన్యంతో కూడుకున్న ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ స్థానికులందరూ కూడా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును సరైన వ్యక్తికే వేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది ఊరి కోసం కార్యక్రమంలో మిడ్జిల్కి సంబంధించిన గ్రామస్తుల అభిప్రాయాలు. పాలకులు మారుతున్నా తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు వృధా కాకుండా సరైన వ్యక్తిని ఎన్నుకుని అభివృద్ధి చేసుకుంటామంటున్నారు. అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఈ మిడ్జిల్ మండల కేంద్రంలోనూ సమస్యలు పెద్ద ఎత్తున తిష్టవేశాయి. అయితే ఈ సమస్యలు పరిష్కరించడంలో గత పాలకులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని మిడ్జిల్ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను ఈ సమస్యలు నుంచి గట్టెక్కించే నాయకుడిని ఎన్నుకుంటామని చెప్పి మిడ్జిల్ వాసులు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఆరోగ్య సమస్యలు అలాగే విద్యుత్ సమస్యతో పాటు చాలా వరకు కూడా కుక్కల బిడదలు కూడా ఉన్నాయని మిడ్జిల్ వాసులు హెచ్ఎంటీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తంగా రానున్న ఎలక్షన్లో మాత్రం పూర్తి స్థాయిలో తమ సమస్యలు పరిష్కరించే నాయకుడిని తాము ఎన్నుకుంటామని చెప్పి ఉండలు బద్దలు కొట్టేట్టుగా మిడ్జిల్ వాసులు చెప్తున్నారు. మరి చూడాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో మిడ్జిల్ వాసులు ఏ నాయకుడిని ఎన్నుకుంటారో వేచి చూడాల్సిందే. శ్రీనివాసరావు ఆంధ్రచారి, హెచ్ఎంటీవీ, మహబూబ్ నగర్. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. నమస్తే.